కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా శేర్పూర్ టీ మండలంలో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శేర్పూర్ టీ మండలం నుంచి 3 లారీల్లో 208 క్వింటాల బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. వాహన తనిఖీలో భాగంగా నలుగురిని అరెస్ట్ చేసి 3 లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ గొని సంచుల్లో రేషన్ షాప్ నుంచే బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో వ్యాపారస్తులను, రేషన్ డీలర్లను త్వరలో పట్టుకుంటామని, ఎంతటి వారైనా వదిలిపెట్టమని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా మనం 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన సిరిపూర్లో కూడా సిరిపూర్ మండలంలో మనం 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాము. ఇందులో ఒకటి ఉడికిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్ లో వాళ్ళు తనిఖీలు చేసిన సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 3 వెహికల్స్ ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్, గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకు పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు అడిగితే చెప్పడం వాళ్ళు టీఆర్ఎస్ తెలిసింది. దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో ఐచర్ వాహనం, ఇందులో 108 కేజెస్ పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఇంకో రెండోది మినీ ఐచర్ వ్యాన్ ఉంది, ఇందులో 42 క్వింటాల పీడిఎస్ రైస్. ఇంకో వాహనం, మూడో వాహనంలో 58 క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నాయి. మొత్తం క్వింటాలు 208 క్వింటాల పీడిఎస్ రైస్. దీని విలువ దాదాపు 7,48,000 రూపీస్ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే, వీళ్ళు ప్రజలు తీసుకుంటారు, పీడిఎస్ రైస్ కొనుక్కుంటారు. కొన్నప్పుడు వాళ్ళను బలపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటారు. అందరికి చెప్పేది ఏంటంటే